అందరికీ నమస్తే. మనకు నిరుద్యోగుల ధర్నాలు ఒకవైపు, మేము త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాం అన్న ప్రకటనలు ఇంకోవైపు చూస్తున్నాం. నిరుద్యోగులేమో పోస్టుల సంఖ్య పెంచండి, గ్రూప్ 2 2000 చేయండి, గ్రూప్ 3 3000 చేయండి, ఇంకా రకరకాల డిమాండ్, డిఎస్సి మెగా డిఎస్సి చేయండి, 11,000 పోస్టులు ఏంది, 25,000 పోస్టులు ఖాళీ చెప్పిన ఎలక్షన్స్ ముందు, వాటిని కదా మీద భర్తీ చేయాల్సింది. ఇట్లాంటివన్నీ డిమాండ్స్ నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి. గవర్నమెంట్ ఏమంటుందంటే లేదు ఇప్పుడు ఏం చేయలేము, మేము ఇంతే, ఇది లీగల్ సమస్యలు వస్తాయి మనం అంటే, కాబట్టి మేము ముట్టుకోము ఇవి, తర్వాత మేము త్వరలో అసెంబ్లీలో డిస్కస్ చేస్తాము, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ మీద డిస్కస్ చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఇస్తాం మేము, ఇంకా మీరు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నెక్స్ట్ నోటిఫికేషన్లు వస్తాయి, మీరు అప్పుడు ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్తున్నారు. నిజానికి కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ, కాంగ్రెస్లో ఇంపార్టెంట్ కీ పర్సన్స్ మధ్య జరుగుతున్న చర్చ ఏంటంటే, నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్స్లో కొన్ని లీగల్ సమస్యలు వస్తే రావో తర్వాత విషయం. పోస్టుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నిజానికి ఒక అడిషనల్ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచవచ్చు, గతంలో చాలాసార్లు జరిగింది. కానీ మరి ఇప్పుడెందుకు సాధ్యం కాదంటే అదొక చిత్తశుద్ధి లోపించడం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాదాపు 7 months అయిపోయింది. 7 months, ఈ గవర్నమెంట్ వచ్చి 7 months అయింది. ఈ 7 monthsలో వీళ్ళు ఎన్ని పోస్టులు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు? ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా పాతయే, కొత్తవి కావు ఇవి, అన్నీ పాతవే. కొత్త ఏంటంటే గ్రూప్ 1 63 పోస్టులు, తర్వాత డిఎస్సి అంతకుముందు 5,500 పోస్టులు ఉంటే వీళ్ళు ఒక 5,500 పోస్టులు, మొత్తం వీళ్ళు ఇప్పటివరకు భర్తీ చేసింది 5,663 పోస్టులు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త పోస్టులు ఇవి. ఇంకా మిగతా మొత్తం కూడా పాత గవర్నమెంట్ పోస్టులే. వీళ్ళు భర్తీ చేస్తామన్నది ఏంటంటే డిసెంబర్ 2024 నాటికి, డిసెంబర్ 2024 నాటికి మొత్తం 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్పారు. 2 లక్షలు. వీళ్ళు ఇప్పటిదాకా భర్తీ చేసింది 5,563 పోస్టులు. ఇప్పుడు ఏంది, ఈ నోటిఫికేషన్లకు అదనపు నోటిఫికేషన్లు ఇచ్చి కొన్ని పోస్టులు పెంచండి. వాళ్ళు అడుగుతున్న వేల పోస్టులు ఏం కాదు. 1,300 గ్రూప్ 2 పోస్టులు ఉంటే దాన్ని 2,000కి చేర్చామంటున్నారు. గ్రూప్ 3 ఆల్మోస్ట్ 2,000 చిల్లర ఉన్నాయి, అవి 3,000 వరకు పెంచమని అడుగుతున్నారు. మొత్తం వీళ్ళు పెంచమని అడుగుతున్నది కేవలం 1000 పోస్టులు మాత్రమే. కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే మెగా డిఎస్సి డబల్ 11,000 పోస్టులు ఉన్నాయి, ఇంకా 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎలక్షన్స్ ముందు. ఇవి భర్తీ చేయమని అడిగితే వీళ్ళు వెనక ముందు అవుతారు. ఎందుకు తెలుసా? మేము ఇప్పుడే అన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తే మరి జాబ్ క్యాలెండర్ దేనికోసం, ఇంకా జాబ్ క్యాలెండర్లో ఏం జాబులు చూపాలి అంటే, మీ జాబ్ క్యాలెండర్ కోసం ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయొద్దని డిసైడ్ అయిందా ఈ ప్రభుత్వం? మీకు జాబ్ క్యాలెండర్ ఇంపార్టెంటా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఇంపార్టెంటా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరే కదా, మీరు చెప్పినవే వాళ్ళు అడుగుతున్నారు కదా. కానీ మీరు మాత్రం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ మీరు ముందే ఇచ్చేది ఉండే. మరి మీరు కేవలం 5,563 పోస్టులు మాత్రమే ఇప్పటివరకు మీరు భర్తీ చేసిండ్రు. వాళ్ళు అడుగుతున్నది 1000 పోస్టులో, అదొక 11,000, అదొక 14,000, మొత్తం కలిసి ఒక 15,000 పోస్టులు అడుగుతున్నారు ఎక్స్ట్రా. ఇప్పుడు 2 లక్షల పోస్టుల్లో మీరు 5,500 పోస్టులు భర్తీ చేస్తే ఇంకా ఎన్ని ఇవ్వాలి మీరు? 1,94,037 పోస్టులు ఇవ్వాలి. 1,94,037 పోస్టులు, 1,94,037 పోస్టులు ఇవ్వాలి. మీరు ఎప్పటిలోపు ఇస్తామన్నారు? ఇవి డిసెంబర్లోపు ఇవ్వాలి. డిసెంబర్ అంటే ఇంకెన్ని రోజులు ఉంది? ఆల్రెడీ జూలై సగంలోకి దగ్గరకు వచ్చేస్తున్నాం, ఆల్రెడీ పోతుంది, ఫస్ట్ వీక్ అయిపోయింది. జూలై మొత్తం ఉందనుకుంటే కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 6 months ఉంది. 6 monthsలో మీరు 1,94,037 పోస్టులు భర్తీ చేయాలి. మీరేమో జాబ్ క్యాలెండర్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఏం పోస్టులు పెంచలేమంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ముందు డిసెంబర్ దాకా 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆగస్టు వరకు మీరు ఇచ్చే కొత్త నోటిఫికేషన్స్ అవన్నీ వేరే కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం నిరుద్యోగులకు మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి కదా. మీరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి ఈ నోటిఫికేషన్స్లో మేము అదనపు నోటిఫికేషన్లు ఇవ్వం, ఉద్యోగాల భర్తీ పెంచమంటున్నారు సంఖ్య. అసలు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేది దేనికోసం? నిరుద్యోగుల కోసమే కదా. నిరుద్యోగులకు ఏజ్ బార్ కాదా? వాళ్ళకి ఏజ్ పెరగదా? అట్లే ఉంటుందా? వాళ్ళకి ఏజ్ బార్ అయ్యే కొద్దీ వాళ్ళు ఎలిజిబుల్ నుంచి ఎన్నికకపోతూ ఉంటారు కదా, ఒక్కొక్క పోస్ట్కి ఒక రకంగా ఉంటుంది కదా. వాళ్ళ ఏజ్ బార్ అవుతుంది, మరి వాళ్ళకి ఏమి వెసులుబాటు కల్పిస్తుంది గవర్నమెంట్? మీరు బుద్ధి ఉన్నప్పుడు
మేము ఇంకా ముందర 5 సంవత్సరాలు ఉంటాం కాబట్టి మేము 5 సంవత్సరాల వరకు భర్తీ చేస్తాం ఈ 2 లక్షల ఉద్యోగాలు అంటే మీరు డిసెంబర్ దాకా ఇస్తామని మాట ఇచ్చినారు ఆల్రెడీ. ఒకవేళ అనుకుంటే మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా, జాబ్ క్యాలెండర్ కోసం కొన్ని పోస్టులు బాకీ ఉండాలి కదా. అంటే మరి ఏజ్ బార్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంది? ప్లస్ వీళ్ళందరూ ఇంకా ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ 10 years నుంచి చదువుతూనే ఉన్నారు. ఆ గవర్నమెంట్లో కొన్ని పోస్టులు వచ్చినాయి, కొన్ని పేపర్ లీక్ అయినాయి, రకరకాల సమస్యలు వచ్చినాయి. అందుకే వాళ్ళందరూ మీరు గెలవాలని, కాంగ్రెస్ గెలవాలని కోరుకొని మీకోసం ప్రచారం చేసిండ్రు నిరుద్యోగులు. మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. మీరు గెలిస్తే వాళ్ళకి అన్ని ఉద్యోగాలు వస్తాయని కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు చదవాలి? ఇంకా మీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా చదువుతూనే ఉండాలనా? మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి కదా, మీరు అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అధికారం రాకముందే వివిధ పేపర్లలో జాబ్ క్యాలెండర్స్ ఇచ్చారు కదా. February 1st నాడు పలానా నోటిఫికేషన్ వస్తుంది, March 1st పలానా నోటిఫికేషన్ వస్తుంది, April 1st పలానా గ్రూప్ 3 నోటిఫికేషన్ వస్తుంది ఇచ్చారు కదా. అవి వచ్చినాయా? రాలే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవే కదా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 5,563 ఉద్యోగాలు కదా ఇప్పటిదాకా. ఈ 7 నెలల్లో మీరు ఇచ్చింది. మరి నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారా, లేకపోతే ఏదో టైంపాస్ పబ్బం గడుపుకోవడానికి మేము వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు భర్తీ అయినట్టునేమో జాబ్ క్యాలెండర్ పేరు చెప్తారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అయినా ముందు అడిగితేనేమో ఫస్ట్ పాత నోటిఫికేషన్స్ అయిపోవాలంటారు. పాత నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, దానికి అడిషనల్ నోటిఫికేషన్స్ ఇవ్వండి అంటేనేమో లేదు ఇవి ఇవ్వము, మళ్ళీ ముందు ఏమి ఇవ్వాలి, తర్వాత మేము జాబ్ క్యాలెండర్ ఏం ఉద్యోగాలు చూపాలి ఖాళీగా అని చెప్తారు. అసలు ఎవరి కోసం ఇదంతా? నిరుద్యోగుల కోసం అయితే కాదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న తపన ఉంటే ఇది ఇట్లా జరగదు. ఇవాళ ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ప్రభుత్వానికి మధ్యవర్తులు ఏందో అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి మాకు అవకాశం ఇస్తే మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం, అవకాశం ఇస్తే మేము మాట్లాడుకుంటామంటున్నారు నిరుద్యోగులు. ఎవరైతే కాంగ్రెస్ గెలవాలని ప్రచారం చేసినారో వాళ్ళే. కానీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మధ్యలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అటు మాట్లాడుతున్నారు ఇటు మాట్లాడుతున్నారు, అసలు ఏం చెప్తున్నారో అర్థమైతే లేదు. మొత్తానికి ప్రభుత్వం ప్లాన్ ఇది. నిరుద్యోగుల మీదే స్కెచ్ చేసింది ప్రభుత్వం. నిరుద్యోగుల మీద ప్రభుత్వం స్కెచ్. ఏం స్కెచ్ అంటే ఇక ఇదే, ఎటు తిరిగి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, మీరు అధికారంలో ఉండడం ఇంపార్టెంట్, మీ అధికారంలో ఉన్న రోజులు ఈ పోస్టులు ఇచ్చుకుంటూ పోవాలి. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇంకా 6 నెలల్లో కేవలం విన్నే ఇస్తే ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇంకా మీరు అసలు గుర్తించిన 2 లక్షల ఖాళీలు గుర్తించిన ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి గుర్తించిందా ప్రభుత్వం? 7 నెలలో కనీసం గుర్తించలే కూడా ఇప్పటిదాకా. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నోటుకు వచ్చింది చెప్పిండ్రు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు అవి గుర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. నిరుద్యోగులు అయితే చాలా ఆశతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.